ఏపీ మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ కీలక నేత ఆళ్ల నాని రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవి, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవితో పాటు పార్టీలోని అన్ని హోదాలకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్కు పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు నాని. కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు సన్నిహితులకు తెలిపినట్లు సమాచారం. ఇటీవలే పీఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా వైకాపాను వీడారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ కీలక నేత ఆళ్ల నాని రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవి, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవితో పాటు పార్టీలోని అన్ని హోదాలకు రాజీనామా చేశారు నాని. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్కు పంపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, ఎటువంటి కారణాలు ఆళ్ల నాని చెప్తున్నట్లుగా తెలుస్తోంది రాజీనామాకు సంబంధించి? ఆళ్లనానికి సంబంధించి కనుక మనం చూస్తే ఎన్నికలకు మనం వెళ్ళబోయేటటువంటి ముందు ఆయన వైసీపీకి రాజీనామా చేయడం, ఆ తర్వాత అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేయడం, షర్మిల సారథ్యంలో ఏం జరిగినా నేను షర్మిల వెంటే ఉంటాను నా ప్రాణం పోయేంత వరకు అని చెప్పి ప్రశ్నావళించి పెట్టి వ్యాఖ్యానించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి వచ్చి మళ్ళీ అక్కడే మళ్ళీ ఆయన వైఎస్ఆర్సీపీలోనే జాయిన్ అయ్యి జగన్ని కౌగిలించుకుని ప్రత్యేకంగా సమావేశం ఇవన్నీ కూడా చేశారు. వైసీపీ జిల్లాకి ఆయన వైసీపీ ఏలూరు జిల్లాకి ఆయన ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చి కేవలం 11 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నటువంటి నేపథ్యంలో వైసీపీకి ఎంత భవిష్యత్తు ఉంది అనేది ఆయన బహుశా ఆయన వ్యక్తిగతంగా ఆలోచించుకుని ఉండవచ్చు. అంతకైతే ఏదైతే తనకు ప్రాముఖ్యత లేదు, లేకపోతే రకరకాల అంశాలు ఏవైతే ఆయన్ని తన తోటి వాళ్ళని అంటే తన నియోజకవర్గంలోనే ప్రజావాళ్ళని దగ్గరికి తీసి నన్ను వదులుకుంటున్నారు, ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్పుడు ప్రధాన పాత్ర వహించాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తాజా రాజకీయ పరిస్థితులు, చంద్రబాబు చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, రాష్ట్ర రూపురేఖలు మార్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, మరోవైపు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీలో భాగస్వామిగా, ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ, అటు పవన్ కళ్యాణ్ కూడా ఉండడం, వీటన్నిటి వల్ల వస్తున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొనసాగడంలో ఇక అర్థం లేదని ఆయన భావించి ఉండవచ్చు. ఆ కారణంగా ఆయన రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్తున్నారు. వైసీపీ పార్టీ పదవులన్నిటికీ కూడా రాజీనామా చేసి కొన్నాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉంటాను, 6 నెలలు 1 సంవత్సరం మహా అయితే దూరంగా ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏం డెసిషన్ తీసుకుంటారో, వాళ్ళు ఏ టీడీపీలోకో లేకపోతే జనసేనలోకో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో, లేకపోతే ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఏదైనా అస్థిమితమైనటువంటి నిర్ణయాలు, తాత్కాలికంగా ఆవేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చేసేటటువంటి వ్యక్తుల విషయంలో బలానా కారణంగా ఇది జరిగింది, బలానా కారణంగా ఇట్లా జరగబోతుంది అని చెప్పడం కష్టసాధ్యమైనటువంటి విషయం. ఆయన రాజీనామా ప్రభావం వైఎస్ఆర్సీపీ మీద పడేది లేదు, అట్లాగే తెలుగుదేశం పార్టీకో లేకపోతే జనసేనకో తెచ్చేటటువంటి పరిస్థితి కూడా ఏమీ లేదు. అందువల్ల దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి ఇష్యూ కూడా కాదని నేను అనుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.